తీన్మార్ మల్లన్న యూటర్న్ తీసుకున్నారా? సీఎం రేవంత్ రెడ్డితో కలిసిపోయేందుకు ప్రయత్నిస్తున్నారా అంటే ఈ వీడియో చూస్తే నిజమేననిపిస్తోంది. తీన్మార్ మల్లన్న రాజకీయం ఎంత గందరగోళంగా ఉంటుందో మరోసారి స్పష్టమైంది. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులో జరిగిన సభకు తీన్మార్ మల్లన్న హాజరయ్యారు. ప్రోటోకాల్ ప్రకారం ఆయనకు పిలుపొచ్చి ఉండొచ్చు, కానీ రేవంత్ రెడ్డిపై ఇష్టం వచ్చినట్టుగా విమర్శలు చేసి పార్టీ నుంచి సస్పెండ్ చేసిన తర్వాత కూడా ఆయన సభలో పాల్గొనడం మాత్రం హాట్ టాపిక్ గా మారింది. పాల్గొనడమే కాదు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చుట్టూ తిరుగుతూ ఆయనతో నవ్వుతూ మాట్లాడుతూ తమ మధ్య మంచి సంబంధాలున్నాయని ఎక్స్పోజ్ చేసుకునేందుకు ప్రయత్నించినట్టుగా కనిపిస్తోందంటున్నారు. తీన్మార్ మల్లన్న వ్యవహార శైలి చూసిన కాంగ్రెస్ నేతలు కూడా ఇలాగే ఆశ్చర్యపోయారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అత్యంత ప్రతిష్టాత్మకంగా కులగణన చేపట్టింది. దాన్ని దేశవ్యాప్తంగా ఓ రోల్ మోడల్గా ప్రచారం చేసుకుంటోంది. అలాంటి కులగణను తీన్మార్ మల్లన్న యూరిన్ పోసి తగలబెడతానని ప్రకటించారు. తగలబెట్టారు కూడా. కాంగ్రెస్ పార్టీ ఇమేజ్ డ్యామేజ్ జరిగేలా చాలా పనులు చేశారు. దాంతో ఎమ్మెల్సీ అయినప్పటికీ కాంగ్రెస్ వదిలించుకుంది, సస్పెండ్ చేసింది. అయితే సస్పెన్షన్ తర్వాత ప్రెస్ మీట్ పెట్టి రేవంత్ రెడ్డిపై ఇంకా తీవ్రమైన ఆరోపణలు చేశారు మల్లన్న. ఇప్పుడేమైందో గానీ మళ్ళీ అదే రేవంత్ రెడ్డి చుట్టూ తిరుగుతున్నారు. బీసీ పార్టీ పెట్టి సీఎం అయిపోవాలన్నది ఆయన కల. అందుకే బీసీ సంఘాలను ఏకతాటిపైకి తెచ్చేందుకు రెడ్లను, ఇతర అగ్రకులాలను దూషిస్తూ ఉంటారు. మొన్న మధ్య బీసీల సభలో నోటికొచ్చినట్టు మాట్లాడి రెచ్చిపోయారు. ఇక నల్గొండ కాంగ్రెస్ నేతలపై, ముఖ్యంగా రెడ్డి నేతలపై ఆయన భాష హద్దులు దాటిపోయింది. అయితే తన దారి తాను చూసుకోవాలని డిసైడ్ అయిన తర్వాత మళ్ళీ ఆయన కాంగ్రెస్ నేతలతో, ముఖ్యంగా రేవంత్ రెడ్డితో ఎందుకు క్లోజ్ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నారన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికైన తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ పార్టీ గురించి చేసిన అనుచిత వ్యాఖ్యలతో సస్పెన్షన్ కు గురయ్యారు. పార్టీలో ఉంటూ పార్టీ పరువు తీసేలా వ్యవహరించారంటూ నోటీసులు ఇచ్చిన టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ ఆ తర్వాత ఆయనపై ఏకంగా బహిష్కరణ వేటు వేసింది. ఈ సస్పెన్షన్ ను మల్లన్న పెద్దగా పట్టించుకున్నట్లే లేదంటున్నారు. ఎందుకంటే తన పనేదో తాను చేసుకుని పోతూనే ఉన్నారు. తాజాగా సీఎం రేవంత్ రెడ్డితో పాటు పలువురు కీలక మంత్రులు పాల్గొన్న బహిరంగ వేదికపై వారితో కలిసి కనిపించి ఆయన అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు. రేవంత్ తో పాటు మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజనరసింహ, శాసన మండలి మాజీ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తదితర కీలక నేతలు హాజరయ్యారు. ఈ సభకు ఎమ్మెల్సీ హోదాలో మల్లన్న కూడా హాజరయ్యారు. రేవంత్ రెడ్డి సభ వేదికను ఎక్కగానే జ్యోతి ప్రజ్వలనకు బయలుదేరగా అప్పటికే వేదిక మీదకు చేరుకొని వేచి చూస్తున్న మల్లన్న సీఎంను చూసి అభివాదం చేశారు. రేవంత్ రెడ్డితో కలిసిపోయి నవ్వుతూ జ్యోతి ప్రజ్వలనకు వెళ్లారు. వారిని మిగిలిన నేతలు అనుసరించారు. ఇక జ్యోతి ప్రజ్వలన సమయంలోనూ మల్లన్న సీఎం రేవంత్ రెడ్డి పక్కనే నిల్చొని కనిపించారు. కాసేపటికి రేవంత్ రెడ్డి మల్లన్న మధ్యకు కోమటిరెడ్డి వచ్చి చేరగా మల్లన్న కూడా జ్యోతి ప్రజ్వలన చేశారు. కోమటిరెడ్డి చేతిలోని కొవ్వొత్తి తీసుకుని దీపం వెలిగించిన మల్లన్న ఆ తర్వాత ఆ కొవ్వొత్తిని సుఖేందర్ రెడ్డికి అందజేశారు. ఈ కార్యక్రమంలో మల్లన్ననే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచారని చెప్తున్నారు. ఇతరులతో ఎలా ఉన్నా కోమటిరెడ్డిపై మల్లన్న గతంలో ఘాటు విమర్శలు గుప్పించారు. ఈ విమర్శల కారణంగానే ఆయనపై సస్పెన్షన్ వేటు పడింది. అయితే శుక్రవారం నాటి కార్యక్రమంలో వీరిద్దరూ పక్కపక్కనే నిలబడి కనిపించడం మాత్రం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను తీవ్రంగా విమర్శించే వారిలో తీన్మార్ మల్లన్న కూడా ఒకరు. తీన్మార్ వార్తలతో ఫేమస్ అయి ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చిన మల్లన్న అన్ని పార్టీలు మారారు. అయితే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ని మాత్రం తీవ్ర స్థాయిలో విమర్శిస్తూ ఉంటారు. అది గుర్తించిన కాంగ్రెస్ పార్టీ మల్లన్నను పార్టీలో చేర్చుకుని ఎమ్మెల్సీని చేసింది. అయితే మల్లన్న పార్టీ హద్దులు దాటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియమించిన కులగణన కార్యక్రమాన్ని బహిరంగంగా విమర్శించారు. దీని ఫలితంగా రేవంత్ మల్లన్న మధ్య క్రమంగా అంతరం ఏర్పడింది. కులగణనతో పాటు రెడ్డి సామాజిక వర్గం పైన చేసిన వ్యాఖ్యలతో ఆయనపై వేటు పడింది. అయితే ఆలేరులో జరిగిన బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి, మల్లన్న ఒకే వేదికను పంచుకోవడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. తీన్మార్ మల్లన్న యూటర్న్ తీసుకున్నారా అన్నది చర్చనీయాంశంగా మారింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.